వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపగలమా? అంటే ఆపలేం వాస్తవానికి. ఎందుకు ఆపలేమంటే మాడి మసైపోతాం కాబట్టి. ఇవాళ వేసవి కాలంలో ఎండలు ఏ విధంగా మార్చేస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తాజాగా ఈ యొక్క అంశాన్ని మనం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని అన్వయించి మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి సీఎంగా అయిన తర్వాత ఆయన ఎంత ప్రజాస్వామ్యయుతంగా గెలిచి ఇవాళ సీఎం అయ్యారో 2.5 ఏళ్ల తర్వాత ఇవాళ పదే పదే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి యాక్టివిటీస్కి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణాన్ని 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అనుసంధానంగా పనిచేసినటువంటి సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు ఆయన ఆ యొక్క కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని తెంచుకుని ఫుల్ స్టాప్ పెట్టి బీఆర్ఎస్ పార్టీలోకి చేరాలి అని కేసీఆర్ గారి సమక్షంలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవాళ జగిత్యాలలో 20 తారీఖు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అతి పెద్ద భారీ స్థాయిలో ఆయన ఇవాళ గులాబీ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. అయితే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఫార్మల్ పాలిటిక్స్ ఏంటి, ఎవరైనా సహజంగా అధికార పార్టీలకు జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఇవాళ జీవన్ రెడ్డి గారు దానికి భిన్నంగా ప్రతిపక్ష పార్టీలకు జాయిన్ అవటమే ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు కూడా ఇవాళ ప్రభుత్వం అడ్డంకు సృష్టించే ప్రయత్నం చేస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటుందో తెలియదు. మరి ఒక రకంగా చెప్పాలంటే ప్రజలందరూ ఒక నినాదంతో ఉన్నారు అని కేసీఆర్ గారు రావాలి, రేవంత్ పోవాలి అని జీవన్ రెడ్డి గారు చెప్పారు ఒక 2 రోజుల క్రితం. ఆయన ప్రజలందరూ ఇదే చర్చించుకుంటున్నారు, ప్రజల ఒపీనియన్ మేరకే నేను బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటున్నా, నిర్ణయం తీసుకున్నా అని బహిరంగంగా చెప్పాడు. కానీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా జగిత్యాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి సభలో ఆ యొక్క సభ సంబంధించి ఒక నినాదాన్ని తెర మీద తీసుకొచ్చింది. మార్పు రావాలి, రేవంత్ పోవాలి అనే ఒక నినాదాన్ని బహిరంగంగా తీసుకొచ్చింది. ఇది వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు గతంలో వాళ్ళు చెప్పనివి అన్నీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి సందర్భం బీఆర్ఎస్ పార్టీ. సరే, ఆనాడు ఇక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత అనేది మనకు అర్థమైపోయింది. అది ఏ స్కామ్ తీసుకున్నా అర్థమైపోయింది. ఊరికే బట్టగాల్చి మీదేసే కార్యక్రమమే భాగంగా జరిగింది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఎటువంటి ఆధారాలు ఏ కేసులో కూడా దొరకల. సీన్ కట్ చేస్తే వాళ్ళు రేవంత్ రెడ్డి డైవర్ట్ చేయడానికి, అట్లాగే ఆ పార్టీ యొక్క ఆ యొక్క అంటే అంత వైభవంగా జరుగుతున్నటువంటి ఆ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీకి అడ్డంకులు సృష్టించే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు అన్ని పనులను పక్కన పెట్టి బిజీగా గడుపుతున్నారు అని తెలుస్తోంది. ఎందుకు అంటే ఎప్పుడో 2.5 ఏళ్ల క్రితం పెండింగ్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ పనులను ఇప్పుడు ఆయన బ్రిడ్జ్ పనులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, అక్కడ చకచక గుంతలు తవ్వటం, అది కూడా చిన్న గుంతలు కూడా కాదు, 3-4 అడుగుల లోతు గుంతలు తీయటం, మొత్తం రోడ్ అంతా తవ్వేసి అయిపోయింది. జగిత్యాల గంత పెద్ద టౌన్ బ్లాక్ చేస్తారా అట్లా? మొత్తం బ్లాక్ చేసి ట్రాఫిక్ కాదు, మనిషి కూడా నడలేడు. మనిషి కూడా నడవకుండా చేసిర్రాయా? బండ్లు పక్క మనిషి కూడా నడవలేడు. ఇట్లా చేసుకుంటారు ఎవడన్నా? నేనైతే చూడలేనా ఆయన ఎక్స్పీరియన్స్ లా. నీకు సగం చేసుకొని సగం పోవడం ఉంటది. అట్లీస్ట్ లైట్ మోటార్ వెహికల్స్ అన్న పోయేటట్టు చేయాలి. సరే, చిన్న గుంతలు ఏమన్నా అయితే చిన్న రిపేర్ వర్క్స్ అయితే పార్టీ కార్యక్రమాలు భాగంగా పార్టీ నాయకులు చేసుకుంటారు స్థానికంగా ఉన్నవాళ్ళు. కానీ ఇవాళ జగిత్యాలలో అంత భారీగా అక్కడ ఉన్నటువంటి స్టేడియంలోనే స్థానికంగా పెట్టాలి, నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పదే వెళ్ళటం, మరోవైపు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఇవాళ అంత భారీగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల్లో ఇవాళ కండువా కప్పుకోవటం అంటే ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి గోల్డెన్ ఎరా స్టార్ట్ అయిపోతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు. అంటే ఇప్పటిదాకా కొంత ప్రజల్లో ఉన్నటువంటి భావన కూడా మారుతూ వస్తుంది క్రమేపీ. అంటే గడిచినటువంటి 10 ఏళ్ల తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పాలన ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత ప్రజలు విసిగి వేసారిపోయారు. అట్లాగే ప్రజలందరూ కూడా ఒక అంచనాకు వచ్చారు, మేము మోసపోయాం, అందుకనే ఇప్పుడు మేము గోసపడుతున్నాం అని అంచనాకు వచ్చారు. అందుకనే ఇవాళ కేసీఆర్ గారు రావడం లేదు, ఫామ్ హౌస్ రావట్లేదు అని పదే విమర్శలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ గతంలో మొన్న కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భంగా ప్రెస్ మీట్లో చెప్పారు క్లియర్గా, ఇక్కడి నుంచి కాసుకోండి అని చెప్పాడు. సో అందుకని ఇవాళ ఆయన కథన రంగంలోకి దూకుతూ ఉన్నారు. ఆయన సహజంగానే మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఎప్పుడు మాట్లాడినా
ప్రజల్లో ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ ఉంటుంది. ఏం మాట్లాడతారని తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున జనాలు ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఆయన నిజంగా ఒక మంచి గొప్ప ఒరేటర్. మరి ఇవాళ అంత మహానాయకుడు, ఉద్యమాన్ని గెలిచినటువంటి ధీరుడు, మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఆయన స్పీచ్ మీద చాలా వరకు అంచనాలు ఉంటాయి ప్రజల్లో. ఏం మాట్లాడతారని పార్టీ క్యాడర్‌కు ఉంటుంది. అట్లాగే ఏం మాట్లాడతారని తెలంగాణ ప్రజానీకానికి ఉంటుంది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది టీవీలు కతుక్కొని చూసేవాళ్ళు ఉంటారు. మనకు గుర్తుండే ఉంటుంది. కోవిడ్ టైంలో మనకు అప్పట్లో ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే ఏ అంశంలో, ఏ కార్యక్రమంలో ఉన్నా అందరూ గూడా పక్కన పడేసి టీవీల ముందు కూర్చునేవాళ్ళు. ఇవాల్టికి గూడా ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అరే! ఆ రోజు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు నిజంగా ఇవాళ ఒకటోటి గుర్తు చేసుకొని యాద్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఇవాళ కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధానాలు. ఒకవైపు హైడ్రా కూల్చివేతలప్పుడు బాపు ఏడున్నవే అని తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి పిలుపులు. అట్లాగే ఇవాళ మొన్నటికి మొన్న అమీన్‌పూర్‌లో జరిగినటువంటి కూల్చివేతల సందర్భంగా కూడా కేసీఆర్ గారి ఫోటో పట్టుకొని ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చేసినటువంటి ఒక హల్చల్. ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు ఉంటే మాకు ఈ పొజిషన్ వచ్చి ఉండేదా అని ప్రజలందరూ ఆలోచిస్తున్నటువంటి సందర్భాలున్నాయి. అందుకని ఇవాళ ఎప్పుడూ గుర్తురానటువంటి మేడిగడ్డ. అంటే ఎప్పుడు కూడా ప్రతి నిమిషం కాళేశ్వరం, కాళేశ్వరం, కాళేశ్వరం అని, కూలేశ్వరం అని చెప్పి తప్పుడు ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి సభను అడ్డుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కి రేవంత్ రెడ్డి తెరలేపుతున్నాడు. ఒకవైపేమో అక్కడ గుంతలు తవ్వుతారు. ఎప్పుడో ప్రాజెక్ట్‌కి సంబంధించి అంటే ఎప్పుడో వర్కులు అలాకేసినయి, టెండర్‌లయి అంతయిన 2.5 ఏళ్ళకి ఇప్పుడు వర్కులు స్టార్ట్ చేస్తారు. హడావుడిగా స్టార్ట్ చేస్తారు. అది కూడా జేసీబీలు తీసుకొచ్చి రోడ్లను తవ్వుకుంటూ పోతారు. ఇంకోటేంటి, ఎప్పుడో కాళేశ్వరం పనికిరాదు అని చెప్పినటువంటి దగ్గర అక్కడ పోయి కాళేశ్వరం సభ పెడతారు. అంటే కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటి సందర్భాల్లో ఆ రోజు కాళేశ్వరం, కూలేశ్వరం చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి ఆయన యాత్రకు బయలుదేరుతాడు. మళ్ళీ అక్కడ ప్రజలు రాకుండా కేసీఆర్ సభకు వచ్చే జనాన్ని అడ్డుకునేందుకు భారీగా కుట్రలు పడతారు. ఎట్లా? ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు వీలు లేదని మౌఖిక ఆదేశాలు ఆర్టీసీ సంబంధించినటువంటి డిపో మేనేజర్లకు ఇస్తారు స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి పెద్దలు. అట్లాగే ఆర్టీసీ బస్సులు సరే పోన్లే, ప్రైవేట్ బస్సులో, కాలేజీలో, స్కూల్లో లేకుంటే ఇంకేమైనా ఇతరత్ర ఎట్లాగూ సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి స్కూళ్ళకి సెలవులు ఉంటాయి కాబట్టి స్కూల్ బస్సులో ఇంకోటో మరోటో వాడుకునేందుకు వీలుగా మాట్లాడుకుంటే వాళ్ళని కూడా బెదిరింపుల పర్వానికి తెరలేపుతున్నారు. అంటే మీరు బస్సులు ఇవ్వద్దు, మీ కథ చూస్తాం, మీ అంతు చూస్తాం అని ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాలను కూడా ఇవాళ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికంగా బెదిరిస్తున్నారు అంటే ఇక ఎక్కడికి దిగజారిపోతున్నారో అర్థం చేసుకోండి. ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలకు స్పేస్ ఉండాలి. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా స్వపక్షంలో విపక్షంలాగా ఉండి మన పక్కనున్నటువంటి విమర్శకుల నుంచి విమర్శలు అంటే ఫేస్ చేస్తేనే మనం ఏం చేస్తున్నాం తప్పిదాల పట్ల మనకు అవగాహన వస్తుంది. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు బహిరంగ సభ పెట్టి విమర్శిస్తారు అని చెప్పి వాటిని అడ్డుకుంటే ఏం ఉపయోగం? సరే మీరు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు పోతారు. గతంలో ఎన్ని సభలకు సంబంధించినటువంటి పర్మిషన్లు, ఎన్ని నిరసన కార్యక్రమాలకు సంబంధించినటువంటి పర్మిషన్లు కోర్టుకెళ్ళి తెచ్చుకోలేదు. ఇదే చట్టాల మీద గౌరవం ఉంది కదా! చట్టాలు ఇప్పటికి కూడా ఇంకా అంటే వాళ్ళు కొంత లిబరల్‌గానే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు గదా! మరి చట్టం మీద ఖచ్చితంగా గౌరవం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు పర్మిషన్‌లు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ నమ్మకంగానే ఇప్పటికి కూడా అనేక అంశాల్లో ఫైట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఒకటి మూసీ మీద ఫైట్ చేస్తుంది. లేదు అంటే ఇవాళ ఎమ్మెల్యేల ఫిరాయింపుల మీద పోరాటం చేస్తుంది వరుసగా. చట్టాల మీద నమ్మకం ఉంది కాబట్టి. మరి ఇంత జరుగుతూ ఉంటే ఇవాళ నిజంగానే తేజస్వి సూర్య, రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ మోడల్ మీద ఎట్లయితే ఫూలిష్ అని మాట్లాడాడు, ఇవాళ అరచేతిని అడ్డుపెట్టి జగిత్యాల జైత్రయాత్ర సభను కూడా అడ్డుకుంటాము అంటే నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఫూలిష్‌నెస్సే అవుతుంది. ఎందుకు అంటే అది ఆ యొక్క యాత్రను ఆపలేరు. ఎందుకంటే ఆ యొక్క నియోజకవర్గం ప్రజలను అడ్డుకుంటే ఇంకో నియోజకవర్గం నుంచి ప్రజలొస్తారు. అసలు కేసీఆర్ గారి సభకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలి వస్తారు కదా! ఆ ఒక్క నియోజకవర్గం వల్లే వస్తారా? జీవన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన చరిష్మాటిక్ లీడర్ కాబట్టి కేసీఆర్ గారికి ఉన్నటువంటి చరిష్మా బేస్ చేసుకొని రాష్ట్రంలో అంటే సొంత జిల్లా పాలమూరు జిల్లా నుంచి కూడా తరలివచ్చే సందర్భాలు ఉన్నాయి. అక్కడి నుంచి కూడా బస్సులు కట్టుకొని వస్తారు. హైదరాబాద్ రంగారెడ్డి నుంచి కూడా జగిత్యాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. అటు దిక్కు వరంగల్, ఇటు దిక్కు నిజామాబాద్, ఇంకా ఏ నియోజకవర్గం నుంచి చేసుకోవాలి? రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల నుంచి కూడా కేసీఆర్ గారి సభకు వెళ్తారు కదా! ఎందుకంటే గతంలో వరంగల్ సభలో అప్పుడు పర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టుకెళ్ళి తెచ్చుకున్నారు. మరి ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వెళ్లారు కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభకి. ఇవాళ గతంలో కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో సభలు పెడతాం, మళ్ళీ మేము యాక్టివేట్ అవుతాం, మళ్ళీ మేము కథన రంగంలోకి వస్తాం, క్షేత్రస్థాయిలో కొట్లాడతామని ఆ రోజు ఆయన చెప్పాడు. అదే మాట మీద ఇవాళ క్షేత్రస్థాయిలోకి కేసీఆర్ గారు ఎంట్రీ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు నిజంగా
ఒక రకంగా కేసీఆర్ గారి యొక్క ప్రభను చూసో లేకుంటే కేసీఆర్ గారికి సంబంధించినటువంటి గులాబీ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమైనా భయపడుతున్నారా అని అనిపిస్తుంది ఈయన చేస్తున్నటువంటి చర్యలు చూస్తుంటూ. ఒకటేమో ప్రతి అంశంలో డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీస్తాడు, ఇంకో అంశంలో బీఆర్ఎస్ పార్టీకి స్పేస్ లేకుండా, నిరసనలకు స్పేస్ లేకుండా అనగదొక్కే కార్యక్రమం చేస్తారు. ప్రతిపక్షాలను అసలు గొంతెత్తనివ్వరు. కానీ ప్రతిపక్షాలు అయితే మాత్రం సక్సెస్ఫుల్గా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలను అనునిత్యం క్వశ్చన్ చేస్తూనే ఉంది. ఎన్నో స్కామ్లను బయటపెట్టింది. పొంగులేటికి సంబంధించినటువంటి ల్యాండ్స్ స్కామ్ అయినా, ఇంకోటైనా మరోటైనా, ప్రభుత్వంలో చేసినటువంటి మొన్న రీసెంట్గా అంగన్వాడీ వర్కర్లకు సంబంధించినటువంటి మొబైల్ స్కామ్ అయినా, ఇప్పుడు మూసీ పేరుతో చేస్తున్నటువంటి మెగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆ యొక్క అంశాలైనా, ఇంకెన్ని అంశాలు చెప్పుకోవాలి చెప్పండి? లిస్టు తీస్తే పెద్ద చేంతాడంత లిస్ట్ అవుతుంది. మరి ఇన్ని తప్పిదాలు చేస్తుంటే ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు అంటే మరి తెలంగాణ సమాజాన్ని ఎవరు బాగుపరచాలి? నిజంగా ఇవాళ కేసీఆర్ గారి సభ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక తెలియనటువంటి ఒక వైబు. మరి ఆ వైబు ఫీల్ అయ్యేందుకు వెళ్తున్నారు ప్రజానీకమంతా. వాళ్ళని అడ్డుకుంటామంటే రోడ్లు గుంతలు తవ్వితేనో, బస్సులు ఇవ్వకుండా అడ్డుకుంటేనో ఆగే పరిస్థితులు ఉండవు. ప్రజల్లో ఒక సెంటిమెంటు, మూమెంటు స్టార్ట్ అయిన తర్వాత ఇటువంటి రేవంత్ రెడ్డి గారు లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎంతమంది పుట్టుకొచ్చినా అటువంటి దాన్ని ఆపే పరిస్థితి ఉండదు. కాబట్టి నిజంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే రేవంత్ రెడ్డి గారి కేసీఆర్ భయం ఏమైనా పట్టుకుందా అని అనిపిస్తోంది. మరి మీరేమంటారు? నిజంగానే కేసీఆర్ భయం రేవంత్ రెడ్డి గారికి పట్టుకుందా అంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటీ న్యూస్ పల్స్.